రామాలయం నిర్మించిన అయోధ్య వాసులు బీజేపీని ఎందుకు ఓడించారు? అయోధ్య శ్రీరాముని జన్మభూమి, హిందువులు అధికంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతం లోక్సభ ఎన్నికల్లో హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ఎందుకు తిరస్కరించింది? బాలరాముడికి భవ్య రామ మందిరం నిర్మించిన కమల దళాన్ని కాదని ఇతర పార్టీలకు ఎందుకు పట్టం కట్టింది? ఇందుకు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఇందుకు గల కారణాలు ఏంటనే చర్చ దేశమంతా జరుగుతోంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అయోధ్య ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని ఫైసాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉంది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీనే ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ అయోధ్యలో జెండా ఎగరేసింది. మొత్తంగా యూపీలో 80 ఎంపీ సీట్లు ఉండగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 62 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం 33 సీట్లలోనే విజయం సాధించింది. అయోధ్య ప్రాంతం పరిధిలోని 9 ఎంపీ సీట్లకు గాను 5 సీట్లు బీజేపీ ఓటమి పాలైంది. అలాగే వారణాసి ప్రాంత పరిధిలోని 12 ఎంపీ సీట్లకు గాను 9 సీట్లను చేజార్చుకుంది. వారణాసి లోక్సభ స్థానం నుంచి మూడోసారి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గెలిచినప్పటికీ ఆయన మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2014లో 3.70 లక్షలకు పైగా మెజారిటీతో, 2019లో 4.80 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన మోదీ ఈసారి కేవలం 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవటం అక్కడి వ్యతిరేకతను ప్రతిబింబించింది. ఓటమికి కారణాలు ఎన్నో. బీజేపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఓబీసీలు, దళితులను బీజేపీ పట్టించుకోకపోవటం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిందని అంటున్నారు. అలాగే అయోధ్య అభివృద్ధికి భూసేకరణ కోసం స్థానికుల స్థలాలు తీసుకున్నా వారికి సరైన పరిహారం చెల్లించకపోవటం కమలదళం ఓటమికి దారితీసిందని విశ్లేషిస్తున్నారు. భారీగా పెరిగిన ట్రాఫిక్ సమస్య, పెరిగిన నిత్యావసర ధరలు, అయోధ్యలో నిరుద్యోగం, కానరాని అభివృద్ధి, ముస్లింల రిజర్వేషన్ల రద్దు చేస్తామన్న అగ్రనేతల ప్రకటనలు, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రచారం కూడా ఆ పార్టీని దెబ్బతీసినట్టు వివరిస్తున్నారు. కులాల లెక్కల కీలక పాత్ర. ఫైజాబాద్ నియోజకవర్గంలో కుల సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. ఇక్కడ 22% మంది బీసీలు, 21% మంది దళితులు ఉన్నారు. అలాగే 18% మంది ముస్లింలు ఫైజాబాద్ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. వారంతా ఈసారి సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారు. సమాజ్వాదీ పార్టీ అవధేష్ ప్రసాద్ అనే దళితుడిని ఇక్కడ పోటీకి దింపగా, బీజేపీ మాత్రం అగ్రవర్గాల్లో ఒకరైన ఠాకూర్ కులానికి చెందిన లల్లు సింగ్ ను వరుసగా మూడోసారి బరిలో నిలబెట్టింది. ఫలించని 400 సీట్ల నినాదం. ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే దళితులు, బీసీలు, ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రచారం చేశారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన ప్రజలంతా తమ రిజర్వేషన్లు పోతాయని భయపడ్డారు. అందుకే ఎస్సీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ను 54,500 ఓట్ల తేడాతో గెలిపించారు. సరైన పరిహారం ఇవ్వనందుకు స్థానికుల్లో అసంతృప్తి. ఇక అయోధ్యలో భారీ రామ మందిర నిర్మాణం కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీగా భూసేకరణ చేపట్టింది. అలాగే రోడ్ల విస్తరణ కోసం స్థానికుల ఇళ్లు, దుకాణాలను కూల్చేసింది. వారికి కొంత పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. పునరావాసం కల్పిస్తామన్న హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయింది. దీనికి తోడు అసలైన భూ నిర్వాసితులకు బదులు ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులకు లబ్ధి చేకూర్చటం బాధితులకు ఆగ్రహం తెప్పించింది. బాధితులకు పునరావాసం కింద కేటాయించిన స్థలాలకు సంబంధించిన పత్రాలను సైతం ఇవ్వలేదు. దీంతో ప్రజలంతా అయోధ్య ప్రాంతం కిందకు వచ్చే బస్తీ, అంబేద్కర్ నగర్, బారాబంకీ లోక్సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీని ఓడించారు. అలాగే వారణాసి పట్టణం కిందకు వచ్చే నియోజకవర్గాలైన జాన్పూర్, మచిలీ షహర్, చందౌలి, రాబర్ట్స్ గంజ్, ఘాజీపూర్, ఘోసి, లాల్గంజ్, ఆజంఘడ్ ఇంకా బలియాలలో బీజేపీ అభ్యర్థులను మట్టి కరిపించింది.
పని చేయని మోదీ ప్రజాకర్షణ. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 2 సార్లు అయోధ్య నుంచి గెలవటంతో యూపీలోని ఆ పార్టీ అభ్యర్థులంతా ఈసారి మోదీ ప్రజాకర్షణనే నమ్ముకున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పక్కన పెట్టారు. రామాలయం కట్టించినందుకు ప్రజలు తమను గెలిపిస్తారని ఆత్మవిశ్వాసానికి పోయారు. ఫైజాబాద్ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ అయితే ఇంటింటి ప్రచారానికి కూడా వెళ్లలేదు. అయితే ఈసారి మోదీ ఆకర్షణ పనిచేయలేదు. వరుసగా 2 సార్లు అయోధ్య ప్రాంతంలోని ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించినా తమ సమస్యలు పరిష్కరించకపోవటంతో ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు.